కొద్ది నెలల క్రితము ఒక మిత్రుడు ఇతను బ్రిటిష్ మ్యూజియం అంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉండే బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాడు. దీన్నే విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం అని కూడా అంటారు. సో మీకు అక్కడ భారతదేశానికి సంబంధించిన లూట్ చేసిన బంగారం అంటే చెప్పాలి అంటే రాజా రంజిత్ సింగ్ ఈయన యొక్క బంగారు సింహాసనము, అలాగే మీకు కిరీటాలు, మీకు టిపు సుల్తాన్ యొక్క జ్యువెలరీ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ప్రేమ్ గారు చూడండి మన దేశంలో లూట్ చేసి ఇక్కడికి వీళ్ళు తీసుకొచ్చి మ్యూజియంలో చూపిస్తున్నారు అని చెప్పి ఒక మెసేజ్. ఇంతకు ముందు కూడా ఇంకొక మిత్రుడు తాను కూడా లండన్ వెళ్ళినప్పుడు ఇలాగే కొన్ని ఫొటోస్ అవి పెట్టారు. సో ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే మీకు యునైటెడ్ కింగ్డమ్ మన దగ్గర ఇంతలాగా ఈ బంగారాన్ని లూట్ చేశారు కదా, మరి వాళ్ళు ఈ గోల్డ్ రిజర్వ్స్ రేటింగ్లో మీకు 17th పొజిషన్లో ఉన్నారండి. సౌదీ అరేబియా 16th పొజిషన్లో ఉంది. భారత్ అంటారా 9th పొజిషన్లో. మొన్నే ఒక వీడియోలో మాట్లాడాను, మనము విపరీతంగా బంగారము కొంటున్నాము. ప్రస్తుతం మన దగ్గర 800 టన్నుల బంగారము రిజర్వ్స్గా ఉంది. అంటే మీకు ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మీరు ఎలాగ లెక్కగడతారు అంటే ఫస్ట్ మీ ఫారిన్ కరెన్సీ, అంటే దీనికి అంతా కూడా మూలం ఏమిటంటే అమెరికా యొక్క డాలర్ అని చెప్పి చెప్తారు. రెండవది మీరు చూసారనుకోండి బంగారం. సో ఎంత ఎక్కువ బంగారం మీ దగ్గర ఉంటే అంత రిచ్ కంట్రీ మీది. సో ఇమీడియట్గా మీరు అడగొచ్చు, మరి భారతదేశంలోనే కదండి బంగారం అత్యధిక శాతం ఉంటుంది అంటే టెంపుల్ గోల్డ్ 4000 టన్నుల బంగారం మన దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాంటిది అమెరికా వాడి దగ్గర చూసారనుకోండి గోల్డ్ రిజర్వ్స్ ఏకంగా 8000 టన్నుల ప్లస్ ఉంది. తరువాత జర్మనీ వాళ్ళ దగ్గర 3352 టన్నుల బంగారం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటి, భారత్ ఆటోమేటిక్గా 2nd పొజిషన్లో ఉండాలి, అంతే కదండి. అమెరికా వాడి దగ్గర 8000+ టన్నులు ఉంటే మన దగ్గర 4000+800 కలుపుకుంటే 4800 టన్నుల బంగారము భారత్లో ఉన్నప్పుడు మనం 2nd పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, అమెరికా వాడి దగ్గర ఇంత బంగారము ఎలా వచ్చింది? 2nd పొజిషన్లో ఈ జర్మనీ అనబడే దేశం 3352 టన్నుల బంగారం ఎలా వీడి దగ్గరికి వచ్చింది అంటే ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాము. మీకు ఈ రాత్స్చైల్డ్ అనబడే ఫ్యామిలీ వీళ్ళు జర్మనీకి సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళు జర్మనీ వంశస్థులు కాబట్టి వీళ్ళు దొంగలించిన బంగారాన్నంతా వీళ్ళు జర్మనీ తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ బంగారమే ఇవాళ రిజర్వ్స్గా మనకి వాళ్ళు చూపిస్తున్నారు. మరి అమెరికా దగ్గర ఇంత బంగారము అంటే 13 ఫ్యామిలీస్ గురించి, ఒక రాత్స్చైల్డ్ ఫ్యామిలీయే మీకు ఇంతంత బంగారాన్ని కలిగి ఉంటే మీకు 13 ఫ్యామిలీస్ అండి. రాత్స్చైల్డ్ కాకుండా రాకీ ఫిల్లర్, మీకు అలాగే డిస్నీ వాళ్ళు, మెక్డొనాల్డ్స్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కాబట్టి ఇంతంత బంగారం వీళ్ళ దగ్గర, అంటే అమెరికా అంటే లిటరల్గా ఒక దేశంగానే మనం చూడకూడదు. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు ఇలాంటి ఒక దేశాన్ని నిర్మించి మేము ప్రపంచాన్ని పాలిస్తున్నాము, అమెరికా డాలరే ఈ ప్రపంచం యొక్క వరల్డ్ కరెన్సీ, దీనికి తగ్గట్టుగానే ప్రపంచము నడుచుకోవాలి అని చెప్పి వాళ్ళు శాసించారు. ఇవాళ వరకు ఇదే పరిస్థితి. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా లూటెడ్ బంగారమే, కానీ దానిని ఒక సిస్టమేటిక్గా ప్రపంచాన్ని పాలించడానికి ఇలాంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు ఫాలో అవ్వండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, బంగారం ధరలు ఎందుకండి పెరుగుతాయి? ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, మీకు వరుసగా ఈ ఇయర్ అంతా కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతుంది అంటే జస్ట్ అమెరికా అండి. అమెరికా యొక్క డాలర్ యొక్క వాల్యూ అనేది ఎప్పుడైతే పడిపోతుందో అంటే రేట్ కట్స్ అని అంటారు. ఈ రేట్ కట్స్ ప్రక్రియ ఎప్పుడైతే మొదలవుతుందో ఇమీడియట్గా వరల్డ్ లెవెల్లో బంగారము ధరలు అనేవి పెరిగిపోతూనే ఉంటాయి. సో ఇప్పుడు అమెరికాలో మీకు ఒక ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది, ఒక ఇన్ఫ్లేషన్ రాబోతుంది. కాబట్టి వాళ్ళు రేట్ కట్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ డాలర్ యొక్క ఆ వాల్యూ అనేది మెల్లమెల్లగా పడిపోతుంది, కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయి. సో ఈరోజు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనబడే ఒక సంస్థ, ఇది ఎక్కడ ఉంటుంది? హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్. సో వీళ్ళు ఒక డేటా విడుదల చేశారు. ఇందులో అమెరికా నంబర్ 1 పొజిషన్ అండి, 2వ పొజిషన్లో జర్మనీ ఉంది, తరువాత ఇటలీ, ఫ్రాన్స్, ఇలాగా భారతదేశము 9వ పొజిషన్లో ఉంది అని చెప్పి వీళ్ళు ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. విచిత్రము, సౌదీ అరేబియా 16వ పొజిషన్లో ఉంది. మీకు యునైటెడ్ కింగ్డమ్ అంటే ఒకప్పుడు ప్రపంచాన్నే పాలించిన మేము బ్రిటిష్ ఎంపైర్, వీళ్ళు 17వ పొజిషన్లో ఉన్నారు. అంటే మన బంగారం అంతా ఏమైపోయింది?
ఈ రాత్స్చైల్డ్ ఫ్యామిలీ యునైటెడ్ కింగ్డమ్కి అంటే టిప్పు సుల్తాన్ని ఓడించి అతన్ని హతము చేసి అతని దగ్గర ఉండే మలబార్ గోల్డ్, టిప్పు సుల్తాన్ ఏం చేశాడండి, ఈ మలబార్ ప్రాంతాల మీదకి వెళ్ళి అక్కడ ఆలయాల్లో ఉండే బంగారాన్నంతా కూడా లూట్ చేసి తన ఖజానా తరలించాడు. తరువాత మీకు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన సైనికులు టిప్పు సుల్తాన్ని ఓడించి అతన్ని హతం చేసి అతని దగ్గర ఉండే బంగారాన్నంతా వీళ్ళు యునైటెడ్ కింగ్డమ్ తరలించారు. సో ఇవాళ మనము చూస్తున్న ఈ బంగారం అంతా యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నది, ఇండియా నుంచి లూట్ చేయబడింది. మరి బంగారం ఏమైపోయింది? మ్యూజియంలో కనిపిస్తుంది, ఓకే, నాణాలు ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, అలాగే మీకు ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, మీకు ఇలాగా కిరీటాలు, సింహాసనాలు ఉన్నాయి. మరి అసలు సిసలైన బంగారం మీరు వాడడానికి రిజర్వ్స్లో పెట్టుకోవడానికి బంగారం ఇదంతా ఏమైపోయింది? యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు ఇవాళ 17th పొజిషన్లో ఉంది? అడిగామనుకోండి, రాత్స్చైల్డ్ యూకేకి తీసుకువెళ్ళారు, అక్కడి నుంచి వీళ్ళు జర్మనీకి తీసుకువెళ్ళిపోయారు. కాబట్టి జర్మనీ ఇంత రిచ్ కంట్రీగా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ ఒక దేశాన్ని నిర్మించడం అండి. అమెరికా అంటే కొన్ని ఫ్యామిలీస్, జర్మనీ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ. సో వీళ్ళే రాజులు రాణులు అంటూ ఆ రోజుల్లో వీళ్ళు తిరిగారు. వీళ్ళ ఖజానాల్లో ఇంతంత బంగారం ఎక్కడ నుంచి లూట్ చేశారు అంటే అంత ఆల్మోస్ట్ భారత్ నుంచి, మెక్సికో నుంచి, చైనా నుంచి ఇలా లూట్ చేసినవే. సో ఇప్పుడు మనము 9th పొజిషన్లో ఉన్నాము కదా, మరి మనం బాగా వెనకబడిపోయామా? ఫ్రెండ్స్, ఒక్క నిజాన్ని తెలుసుకోండి, ఇక్కడ బంగారాన్ని పెట్టుకొని మీ దేశము ఒక వెల్తీ కంట్రీయా, రిచ్ కంట్రీ అని ఎవ్వడు ఎప్పుడు నిర్ణయించలేడండి. ఇదంతా అమెరికా వాడు ఆడుతున్న నాటకం. ఇది ఒక బోగస్ వ్యవహారం. ఎందుకు అంటే ప్రపంచములో బంగారమే అత్యంత విలువైన ఒక మెటల్ అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, చాలా పొరపాటు. ఎందుకంటే రోడియం అనబడే ఒక ఎలిమెంట్ ఉంటుందండి, ఇదే మీకు ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ ఎలిమెంట్. తరువాత మీరు చూసారనుకోండి ఇరీడియం. ఇప్పుడు చూడండి, బ్లఫ్ మాస్టర్ అన్నారు, అలాగే కలేజా లాంటి మూవీలో ఈ ఇరీడియంని పెట్టుకొని ఇందులో ఉన్న స్కాముల గురించి వాళ్ళ చిత్రంలో చాలా బాగా చూపించారు. సో ఇప్పుడు ఇరీడియం అన్నప్పుడు ఏంటి, ఒకప్పుడు మన ఆలయాల్లో మీరు చూసారనుకోండి ఈ గోపురము, దాని మీద ఉండే కలసము, సో ఇదంతా వీళ్ళేంటి ఇరీడియం రూపంలోనే తయారు చేసేవాళ్ళు. సో ఇరీడియం అనేది బంగారం కన్నా ఎన్నో రెట్లు కాస్ట్లీయెస్ట్ ఎలిమెంట్. సో అలాంటి ఇరీడియము ఎక్కడ పడితే అక్కడ ఆ రోజుల్లో భారతదేశంలో దొరికేది. తర్వాత మీరు ప్యాలాడియం అని అంటారు, తరువాతే గోల్డ్ వస్తుంది, మీకు ప్లాటినం, వీటి గురించి మాట్లాడతాం. మరి ఇరీడియం ఏమైంది, ఈ రోడియం ఏమైంది, పల్లాడియం ఏమైంది, ఇవన్నీ మీరు ఆలోచించారనుకోండి, ఇవాళ కూడా ఈ దేశములో మీకు బంగారు కొండలు ఉన్నాయండి. ఈ రోడియం అనబడే ఎలిమెంటు దొరుకుతుంది, ఇరీడియం కూడా దొరుకుతుంది. కానీ ఆ చిత్రంలో చూపించినట్టు కాదండి. ఒక చెంబు చూపిస్తారు, ఈ చెంబు 1000 కోట్లు అంటారు, 1000 కోట్ల రేటు పలుకుతుందండి అని చెప్తారు. సో దాన్ని వీళ్ళు ఎలాగైనా కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద స్కామ్ కదండి. ఇప్పుడు చెన్నైలో మా మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ మామగారు ఏకంగా 6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. జస్ట్ ఇరీడియం ఉంటే నేను 1000 కోట్లు సంపాదిస్తాను కదా అని చెప్పి ఇల్లు అమ్మి ఇంకొక ఏవేవో వస్తువులు అమ్మి తీసుకువెళ్ళి ఏజెంట్లకు ఇవ్వడము, వాళ్ళు అటు నుంచి అటే పారిపోవడము, ఇలా చాలా చాలా జరిగాయి. కాబట్టి ఒక్క బంగారాన్ని బేస్ చేసుకొని ఇండియా 9th పొజిషన్లో ఉంది, చాలా వెనకబడి ఉంది. సో ఇలాంటి ఆలోచనలు మనం పెట్టుకోకూడదు. ఇదంతా అమెరికా వాడు తన యొక్క డామినేషన్ చూపించడానికి ప్రపంచములో బంగారమే, యుఎస్ డాలరే, ఇదే అన్నిటికైనా విలువైన కరెన్సీ, అన్నిటికైనా విలువైన ఎలిమెంట్. సో ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పెత్తనము, ఇదంతా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా డీడాలరైజేషన్ అనబడే ఒక ప్రక్రియను మొదలుపెట్టాం. సో ఇప్పుడు బంగారం ఉంటే చాలా గొప్పదా అంటే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, అంటే ప్రపంచంలో యుద్ధాలు మనం చూస్తున్నాము, ఇన్ఫ్లేషన్ చూస్తున్నాము, ధరలు పెరిగిపోతాయి, ఆయిల్స్ దొరకడం లేదు. కాబట్టి బంగారం నిల్వలు అనేవి చాలా చాలా ముఖ్యము ఒక దేశానికి. మరి చూడండి, ఒక్క బంగారాన్ని పెట్టుకొని మేమే డబ్బున్న వాళ్ళము అంటే మీరు నేను ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.